పోలింగ్ పగలు ప్రతీకారాలకు ఇది పరాకాష్ట. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు ఒక విజువల్ చూడబోతూ ఉన్నారు. మీరు చూస్తున్న ఈ విజువల్లో మాచర్లలోనిది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిని కూడా వదలలేదు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అనే పరిస్థితి ప్రస్తుతం మాచర్లలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఏ పార్టీ అనేది పక్కన పెడితే మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. అది ఈ విజువల్లో మచ్చుకంతగానే ఒకటి కనబడడం లేదు. కరడుగట్టిన ఫ్యాక్షన్ ఏరియాలో కూడా ఆగర్భ శత్రుత్వం ఉన్న మహిళల్ని, చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని ఏమీ అనరు. అలాంటిది హాస్పిటల్ బెడ్ మీద చికిత్స తీసుకుంటున్న వారిని ఏ విధంగా చితకబాదుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనివి. హాస్పిటల్ బెడ్ పై ఉన్నది టీడీపీ కార్యకర్తగా చెబుతున్నారు. ప్రత్యర్థులు అతన్ని ఎంత కసిగా కొడుతూ ఉన్నారో మనం చూస్తున్నాం. హాస్పిటల్ బెడ్ మీద ఆల్రెడీ దెబ్బలు తగిలి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి వ్యక్తి మీద చేసినటువంటి దాడి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఏపీలో రాజకీయాలు, ఆ రాజకీయాల ద్వారా కక్షలు ఎంతకు దిగజారాయో మనం ఈ విజువల్ ద్వారా చూడొచ్చు. నిన్న మొన్న జరిగినటువంటి గొడవల్లో దెబ్బలు తిని ఆ దెబ్బలను తగ్గించుకోవడానికి ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళని ఆసుపత్రికి వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద కూడా కొడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నది టీడీపీ కార్యకర్తగా చెబుతూ ఉన్నారు. దాడి చేస్తున్నది ఎవరనేది పక్కన పెడితే మానవత్వం మర్చిపోయి చేస్తున్నటువంటి మృగాలుగా మాత్రం మనం గుర్తించవచ్చు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ని అడిగి తెలుసుకుందాం. సాయి శంకర్, చాలా దారుణమైనటువంటి ఘటన. ఎవరు ఈ కొట్టిన వాళ్ళు, ఎవరు ఆ బాధితులు, ఎవరు అసలు ఎందుకు జరిగింది ఈ ఘటన? ఒక వర్గం మధ్య కూడా యువకులకి సంబంధించినటువంటి వారి మధ్య కూడా జరిగినటువంటి వివాదం నేపథ్యంలో ఒక రెండు వర్గాలుగా కూడా విడిపోయి జరిగినటువంటి వివాదం. అయితే ఈ నేపథ్యంలో గాయాలైనటువంటి వాళ్ళని హాస్పిటల్ కి, అంటే ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడికి కూడా చేరుకొని గొడవలు పడ్డాయి అన్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి అనేది కూడా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. యువకుల మధ్య దారి తీస్తున్నటువంటి గొడవలు కూడా తీవ్రమైనటువంటి స్థాయికులు కూడా చేరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హాస్పిటల్లో సెక్యూరిటీ ఉంటుంది, దాంతో పాటు అక్కడ వేరే విధమైనటువంటి పేషెంట్లు ఉంటారు. కనీసం అదేది కూడా పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఆ సౌకర్యాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది గుంటూరుకు సంబంధించినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి పరిస్థితి. కృష్ణబాబు కాలనీకి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా 30 మంది యువకులు ఈ బాహాబాయిలో పాల్గొని ఒకరిపై ఒకరు కూడా దాడులు చేసుకోవడం జరిగింది. తీవ్రమైనటువంటి గాయాలయ్యి చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా గొడవలు పడిన నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పోలీసులకి అలర్ట్ చేసినటువంటి నేపథ్యం. పోలీసులు వెంటనే హాస్పిటల్ చేరుకోవడంతో అక్కడ ఎవరైతే ఈ గొడవలు పడ్డారో వాళ్ళు ఒకసారిగా పరారైపోయారు. అయితే వీళ్ళందరినీ కూడా గుర్తించడానికి పోలీసులు కూడా ప్రయత్నం చేశారు. కాకపోతే ముంకు దాడి జరిగినట్లు కూడా కొంతమందిని గుర్తించడం జరిగింది. అందులో షేక్ మున్నా అనే వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలు కూడా అయినట్లయితే పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా హాస్పిటల్ సిబ్బంది నుంచి కూడా దానికి సంబంధించి కూడా రాత్రి సమయంలో జరిగింది ఇది. దీనిపైన కూడా హాస్పిటల్ నుంచి కూడా వాళ్ళైతే ఫిర్యాదు తీసుకున్నారు. ఎవరు ఈ ఘటనలో ఉన్నారని దానికి సంబంధించి కూడా విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్. బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. మాచర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిని దారుణంగా కొడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. శత్రువుల్ని కూడా సాయంత్రం వారికి దెబ్బలు తగిలి చికిత్స తీసుకుంటుంటే వదిలేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏపీలో రాజకీయాలు ఎంతకు దిగజారాయో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం.